కాబట్టి అది ఆల్రెడీ డిస్కస్ చేసినాం. వాళ్ళకి ఎస్కార్ట్ విజయవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నవ్ ఐ రిక్వెస్ట్ ఏసీపీ సుల్తాన్ బజార్ టు వాట్ ఆఫ్ థ్యాంక్స్. సార్ నమస్కారం సార్. 2025 యొక్క సమన్వయ కమిటీకి వచ్చిన నిర్వాహకులకు, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన హెడ్స్కు అందరికీ కూడా ఎక్కువగా వస్తుంటారు కనుక వారు ఎవరెవరు ఉన్నారు అనేది ప్రొసెషన్స్లో వీళ్ళందరూ వాళ్ళని గుర్తుపడతారా లేదా బాధ్యత గల ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన బాధ్యత అనేది పెట్టడం జరిగింది. లేన్స్ బై లేన్స్లో బ్యారికేడింగ్ ఇవన్నీ ఆనవాయితీగా మేము చేస్తాము. ఇవన్నీ మేము చేసుకొని దాదాపు మా సిటీ పోలీస్ మొత్తము మేము 17,000 మంది మేము ఉన్నాము. మొత్తం కూడా డ్యూటీలో ఉంటాము ఆ రోజు. అదే కాకుండా బయట నుండి కూడా ఒక 2-3 వేల మంది స్టేట్ ఆర్మ్డ్ పోలీసు ఇతర వేరే పార్టీస్ ఏవైతే ఉన్నాయో గ్రే హౌండ్స్ కానివ్వండి, ఆక్టోపస్ ఇవన్నీ కూడా డిప్లాయ్ అవుతుంటాయి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ది అది కూడా వస్తుంది. ఇవన్నీ ఏర్పాటు చేసుకొని మేము పూర్తి స్థాయిలో ఈ బందోబస్తు ప్రశాంతంగా జరిగే విధంగా మొత్తం ర్యాలీ ప్రశాంతంగా కొనసాగించే విధంగా మేము అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ర్యాలీ 12.2 కిలోమీటర్ల లెంత్లో ఉంది. దాదాపు 10:30-11 గంటల ప్రాంతంలో ఇది ప్రారంభమయ్యి రాత్రి 7:30-8 వరకు కొనసాగుతుంది. వేరే చిన్న చిన్న ర్యాలీస్ వచ్చి దీంట్లో కలుస్తుంటాయి, వెళ్తుంటాయి. సో ట్రాఫిక్ సమస్యలు ఆ రోజు శనివారం కనుక ట్రాఫిక్ కూడా ఉంటుంది. వర్కింగ్ డే అది. మా గవర్నమెంట్ హాలిడే ఉన్నప్పటికీ సెకండ్ సాటర్డే, కానీ నార్మల్ ప్రైవేట్ ట్రాఫిక్ ఉంటుంది. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ట్రాఫిక్ డైవర్షన్స్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్స్ కానివ్వండి అన్నీ కూడా చేసి పెట్టాం.